బోడే రామచంద్ర యాదవ్ సారథ్యంలో బీసీవై పార్టీ నేతృత్వంలో బీసీ సింహ గర్జన. బీసీ రక్షణ చట్టం అమలు, రాజధానిలో బీసీలకు 1000 ఎకరాల భూ కేటాయింపులు, బీసీ కార్పొరేషన్లకు నిధులు, సమగ్ర కులగణనతో విద్యా, ఉద్యోగ, ఉపాధి, చట్టసభల్లో 44% రిజర్వేషన్లు ప్రధాన ఎజెండాగా ఈ నెల 22న విజయవాడ గుంటూరు హైవే నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా జరగనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములు కావడానికి బీసీ సోదర సోదరీమణులందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కదలిరండి, మన ఐక్యతను చాటుదాం. రచయిత బొగ్గుల శ్రీనివాస్ మరణం మీద మిస్టరీ వీడింది. బొగ్గుల శ్రీనివాస్ది సుపారీ హత్య అని ఖమ్మం పోలీసులు తేల్చారు. ఈ మిస్టరీపై ప్రెస్ మీట్ పెట్టారు ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణంగా దర్యాప్తులో గుర్తించినట్లుగా వెల్లడించారు. నార్కెట్పల్లి, నకిరేకల్ మధ్య ఈ హత్య జరిగినట్లు తెలిపారు. ఇక పాలేరు రిజర్వాయర్లో శ్రీనివాస్ మృతదేహాన్ని పడేసి కారు ప్రమాదంగా చిత్రీకరించేందుకు నిందితులు ప్రయత్నం చేసినట్లుగా తెలిపారు. ప్రధాన నిందితుడు వేణుమాధవ్ రెడ్డితో సహా 4గురిని అరెస్టు చేశారు కూసుమంచి పోలీసులు. పవన్ పై బొగ్గుల శ్రీనివాస్ రాసిన పుస్తకానికి హత్యకు ఎలాంటి సంబంధము లేదు అంటూ ఏసీపీ తిరుపతి రెడ్డి స్పష్టం చేశారు. మనకు ఇదంతో పాటు సిల్వర్ జూబ్లీ బొగ్గుల శ్రీనివాస్ది సిల్వర్ జూబ్లీ కాలేజీ కర్నూలు జిల్లా, అక్కడనే ఇదంతో పాటు చదువుకున్నటువంటి వేణుమాధవ్ రెడ్డి అని చెప్పి తన జూనియర్ సేమ్ కాలేజీలో చదువుకున్నాడు. వీళ్ళిద్దరు కూడా బిజినెస్ పార్ట్నర్స్. అంటే ఇతని బొగ్గుల శ్రీనివాస్ ఒకటి బొగ్గుల బీబీక్యూ అనే ఒక ఫర్మ్ ఓపెన్ చేయడం జరిగింది. ఆల్రెడీ వేణుమాధవ్ రెడ్డికి మేఘా ప్రాజెక్ట్స్ అని చెప్పి ఒక ఫర్మ్ ఉంది. ఇతను ఆల్రెడీ సోలార్ ప్యానల్స్ బిజినెస్ చేస్తాడు. దీంట్లో భాగంగా జిఎస్టీలో ఈ షెల్ కంపెనీ అంటే బొగ్గుల శ్రీనివాస్ ఒక షెల్ కంపెనీ ఏర్పాటు చేసింది. దాంట్లో ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత జిఎస్టీ దాదాపు 90 లక్షల రూపాయలు లాభం వచ్చింది. ఈ 90 లక్షల రూపాయల లాభాన్ని పంచుకోవడంలో అంటే బొగ్గుల శ్రీనివాస్కు ఇవ్వలేదు ఇతను. దాన్ని బొగ్గుల శ్రీనివాస్ పదే డిమాండ్ చేయడం, తర్వాత ఈ బొగ్గుల బీబీక్యూ అనే సంస్థకు జిఎస్టీ సంస్థ నుంచి నోటీసులు రావడం, దాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టడం, దానికి పెనాల్టీగా ఒక 1 CR ఇతను దాన్ని ఓపెన్ చేయాలంటే కట్టాల్సి రావడం, రూపాయలకి కట్టాల్సి ఉద్దేశంతో ఈ డబ్బులే కొట్టేందుకు ఇతను వేరే ఒక 3 అసోసియేట్స్తో కలిపి కోకల కోటేశ్వరరావు, తర్వాత షేక్ అబ్దుల్ హఫీజ్, అజ్మద్ అలీ వీళ్ళతో ప్లాన్ చేసి ఇతను 14 నైట్ అంటే 13 నైట్ ఇతన్ని విజయవాడలో ఇతనికి లోన్ అమౌంట్ వస్తుంది, ఆ అమౌంట్ను అతనికి ఇచ్చేస్తా అని చెప్పి శ్రీనివాసుని నమ్మించి తీసుకొని వచ్చి మన నార్కెట్పల్లి మరిపెడ మధ్య రూట్లో అతని కారులో కొట్టి చంపి తీసుకొని వచ్చి ఇక్కడ ఆ కారును యాక్సిడెంట్గా అంటే అతను నడుపుకుంటూ కారులో పడిపోయినట్టు యాక్సిడెంట్గా చిత్రీకరించాలని చెప్పి ఆ బాడీ నల్లో తేయడం జరిగింది. దాన్ని కూసుమంచి సిఏ గారు మా దర్యాప్తు బృందము దాన్ని సమర్థవంతంగా దర్యాప్తు చేసి 4 నేరస్తులను కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పంపనైనది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా ఇంకా పెండింగ్ ఉంది. ఆ వెపన్స్ కూడా. ఇక ఇదే అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, బొగ్గుల శ్రీనివాస్ మరణంలో కూడా మిస్టరీ అయితే వీడింది. అయితే దీని మీద కూడా చాలా ఊహాగానాలు, ఆరోపణలు కూడా రావటం జరిగింది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? రేణు, రచయిత బొగ్గుల శ్రీనివాస్ ది సుపారీ హత్య అని ఖమ్మం పోలీసులు తెచ్చారు. అయితే ఈ హత్యకు ప్రధానంగా ఆర్థిక లావాదేవీలే హత్యకు దారి తీశాయని పోలీసులు తమ విచారణలో స్పష్టం చేశారు. ఏదైతే నార్కట్పల్లి, నకిరేకల్ మధ్య హత్య చేసి పాలేరు రిజర్వాయర్లో శ్రీనివాస్ మృతదేహాన్ని పడేశారు. అయితే ఈ శ్రీనివాస్ ది హత్య కాకుండా యాక్సిడెంట్ గా చిత్రీకరించాలనే ప్రయత్నం నిందితులు చేశారంటూ ఏసీపీ తిరుపతి రెడ్డి ఒక క్లారిటీ ఇచ్చారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఏదైతే షెల్ కంపెనీ వ్యవహారంలో ఏదైతే జిఎస్టీ షెల్ కంపెనీ వ్యవహారంలో ఆర్థిక లావాదేవీలు తేడా రావడంతోనే తిరుపతి రెడ్డి ఈ హత్యలో ప్రధానంగా తిరుపతి రెడ్డి పాత్ర పోషించారు. తిరుపతి రెడ్డి, ఈ బొగ్గుల శ్రీనివాస్ ఇద్దరు కలిసి ఈ ఏదైతే జిఎస్టీ వ్యాపారం చేశారనే దానిపైన హత్య జరిగిందంటూ పోలీసులు ప్రధానంగా ఈ విచారణలో తేల్చారు. అయితే కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీలో శ్రీనివాస్ జూనియర్ గా ఉన్న వేణుమాధవ్ రెడ్డితో కలిసి చేసిన వ్యాపారంలోను, ఇటు జిఎస్టీ క్లైమ్స్ పంపకాల్లోనూ వచ్చిన విభేదాల వల్లే ఈ హత్య జరిగినట్టు పోలీసులు తేల్చారు. మరోపక్క ఏదైతే పవన్ కళ్యాణ్ పైన రాసిన పుస్తకానికి కానీ ఈ హత్యకు ఎలాంటి సంబంధం లేదంటూ ఏసీపీ తిరుపతి రెడ్డి ఒక క్లారిటీ ఇచ్చారు. అయితే ఇక్కడ శ్రీనివాస్ కంపెనీ అది షెల్ కంపెనీ పెట్టడం జనరల్ గానే ఆశ్చర్యపోయారు చాలా మంది. ఎందుకంటే ఆయన రచయిత, ఆయన వ్యాపారం చేస్తారనే అంశం చాలా మందికి తెలియదు. అయితే ఈ హత్య జరిగిన తర్వాత ఏదైతే పోలీసులు తమ ప్రాథమిక విచారణలో
ఏదైతే వేణుమాధవ్ రెడ్డితో కలిసి ఆయన జిఎస్టీ ఏదైతే వ్యాపారం చేశారో ఆ వ్యాపారంలో జిఎస్టీ పంపకాల్లో వచ్చిన తేడాతోనే ఈ హత్య జరిగిందంటూ పోలీసులు కూడా ఓ క్లారిటీ ఇచ్చారు రేణు. రైట్. అయితే కిరణ్, దీనికి ముందర కూడా పవన్ కళ్యాణ్ మీద పుస్తకం రాసిన తర్వాత శ్రీనివాస్ మరణించడంతో కూడా దీని మీద అనేక రకాల అనుమానాలు వ్యక్తం చేయడం, ప్రచారాలు చేయడం కూడా జరిగింది. రేణు, ప్రధానంగా పవన్ కళ్యాణ్ పైన పుస్తకం రాసి దాదాపు ఆయన 12 ఏళ్ళు అవుతుంది. 12 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానులు గాని, పవన్ కళ్యాణ్ నువ్వు మద్దతు ఇచ్చేవారు గాని ఈ హత్య చేస్తుంటారనే అనుమానానికి దారితీసిందైతే వాస్తవం. అయితే పోలీసులు తమ విచారణలో ఏదైతే వేణుమాధవ్ రెడ్డితో కలిసి బొగ్గుల శ్రీనివాస్ చేసిన వ్యాపార ఆర్థిక లావాదేవీలు, మరోపక్క జిఎస్టీ క్లైమ్స్, ఈ మొత్తం వ్యవహారాలన్నీ పోలీసుల విచారణలో బయటకు వచ్చాయి. అయితే బొగ్గుల శ్రీనివాస్ స్వేచ్ఛాజీవి, ఆయన పవన్ కళ్యాణ్ పైన పుస్తకం ఎందుకు రాశారంటూ పలువురు మిత్రులు కూడా ఆయన అడిగినప్పుడు కూడా రాయాలనిపించింది, రాశాను తప్పితే పవన్ కళ్యాణ్ పైన కానీ, పవన్ కళ్యాణ్ రాజకీయం పైన కానీ తనకంటూ వ్యక్తిగత ద్వేషం ఏమీ లేదంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు. అదే నేపథ్యంలో భాగంగా ఏదైతే ఈ హత్య జరిగిన విధానాన్ని చూసిన తర్వాత పోలీసులు ఏదైనా సైకో లాంటి వ్యక్తులు చేశారేమో, లేదా పవన్ కళ్యాణ్ వీరాభిమానులు చేశారనే అనుమానాలు మొదట్లో వచ్చిన తర్వాత ఈ అనుమానాలు కూడా పోలీసులు నివృత్తి చేశారు. ఆర్థిక లావాదేవీలు, సుపారీ, ఈ ఏదైతే బొగ్గుల శ్రీనివాస్ హత్య కూడా సుపారీ గ్యాంగ్ చేసిందంటూ ఓ క్లారిటీ ఇచ్చారో అందుకు తగ్గట్టు ఏదైతే వేణుమాధవుడితో పాటు మిగిలిన నిందితులు కూడా అరెస్ట్ చేశామంటూ ఏసీపీ తిరుపతి రెడ్డి స్పష్టమైన ప్రకటన చేశారు. రేణు. ఎస్ కిరణ్, ఇక ఈ సుపారీ గ్యాంగ్ కి సంబంధించి కూడా డీటెయిల్స్ ఏమన్నా వెల్లడించారా? ఏ విధంగా ప్లాన్ చేశారు ఏంటి అన్నది వెల్లడించారా డీటెయిల్స్? రేణు, నలుగురిని ఏదైతే ఏసీపీ ప్రెస్ మీట్ పెట్టారు, ప్రెస్ మీట్ లో ఆ విషయం చెప్పారు, క్లారిటీగా చెప్పారు. నలుగురు ఏదైతే వేణుమాధవుడితో పాటు మిగిలిన నిందితులను కూడా అరెస్ట్ చేశాం. ఈ వ్యవహారానికి ఆర్థిక వ్యవహారాలే కారణం. పవన్ కళ్యాణ్ అభిమానులకు కానీ, పవన్ కళ్యాణ్ పైన బొగ్గుల శ్రీనివాస్ రాసిన పుస్తకానికి కానీ ఎలాంటి సంబంధం లేదంటూ ఏసీబీ క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ నిందితులను కూడా అరెస్ట్ చేశారు, వారిని జైలుకు తరలించడం కూడా జరిగిందంటూ ఏసీబీ ఓ స్పష్టమైన ప్రకటన జారీ చేశారు. రైట్, స్టే విత్ us కిరణ్, మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. రచయిత బొగ్గుల శ్రీనివాస్ మరణం మిస్టరీ అయితే వీడింది. ఈ డెత్ మిస్టరీ వెనక కూడా తనతో పాటు వ్యాపార లావాదేవీలు ఉన్నటువంటి తిరుపతి రెడ్డి ఈ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయినట్లుగా కూడా గుర్తించారు. తానే ఒక గ్యాంగ్కి సుపారీ ఇచ్చి ఈ హత్య చేయించినట్లుగా, నార్కెట్పల్లి నకిరేకల్ మధ్య ఈ హత్య చేయించి దీన్ని ఆత్మహత్యగా కూడా ప్రమాదంగా చిత్రీకరించేందుకు కూడా ఇక్కడ పాలేరు దగ్గర ఉన్నటువంటి చెరువులో కూడా తోసివేసినటువంటి ఘటన చోటు చేసుకుంది. ఇక ఆ తర్వాత కూడా దీని మీద అనేక రకాలుగా కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు పోలీసులు వెంటనే కూడా ఈ కేసును ఛేదించారు, దీనికి గల కారణాలను గుర్తించారు. ఇప్పుడు నిందితుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇక దీనికి సంబంధించి ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ప్రెస్ నోట్లో పేర్కొన్నటువంటి అంశాలను ఒకసారి చూద్దాము. బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతి ఘటనపై పోలీసుల సమాచారం అందటంతో వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించబడింది. దర్యాప్తులో భాగంగా మృతుడు బొగ్గుల శ్రీనివాస్ యూట్యూబ్ మరియు ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చేస్తూ హైదరాబాద్లో ఉంటూ ఉన్నాడు. బొగ్గుల శ్రీనివాస్ మరియు ప్రధాన నిందితుడు A1గా మేకల వేణుమాధవ్ రెడ్డి సిల్వర్ జూబ్లీ కాలేజీలో చదువుకున్నారు. ఇక కాలేజీ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వెళ్లిన క్రమంలో ఒకరికొకరు పరిచయం అయ్యారు. బొగ్గుల శ్రీనివాస్కి బొగ్గుల BBQ పేరుతో GST లైసెన్స్ ఉంది. మేకల వేణుమాధవ్ రెడ్డి సొంతంగా మేకా ప్రాజెక్ట్స్ అనే కంపెనీ పెట్టి సబ్ కాంట్రాక్టర్గా పనిచేయుచున్నాడు. మృతుడు శ్రీనివాస్కి చెందిన బొగ్గుల BBQ పేరు మీద ఫేక్ ఇన్వాయిస్ అండ్ సేల్స్ ఫైల్ చేసి మంచి లాభాలు సంపాదించవచ్చని మేకల వేణుమాధవ్ రెడ్డి చెప్పగా, శ్రీనివాస్ సరేనని తన GST లైసెన్స్ ఉపయోగించుకున్నందుకు 50% ప్రాఫిట్ ఇవ్వాలని చెప్పాడు. ఇక ఈ విధంగా వారు 2022-25 వరకు GST ఫైలింగ్స్లో దాదాపు 90 లక్షలు సంపాదించారు. అందులో శ్రీనివాస్ వాటా 45 లక్షలు కాగా, మేకల వేణుమాధవ్ రెడ్డి వాటా 15 లక్షల రూపాయలు శ్రీనివాస్కి ఇచ్చాడు. ఇక మిగతా 30 లక్షలు తనకు ఆర్థిక లావాదేవీలు కావటం వలన తరువాత ఇస్తానని శ్రీనివాస్కు చెప్పాడు. ఇదే క్రమంలో GST ఫ్రాడ్కు సంబంధించి మేకల వేణుమాధవ్ రెడ్డి మరియు మృతుడు శ్రీనివాస్కి GST డిపార్ట్మెంట్ నుంచి నోటీసులు వచ్చాయి. మరియు శ్రీనివాస్ యొక్క బొగ్గుల BBQ లైసెన్స్ను GST డిపార్ట్మెంట్ వారు క్లోజ్ చేశారు. దీంతో శ్రీనివాస్ తనకు చెల్లించాల్సిన ప్రాఫిట్ 30 లక్షలు మరియు క్లోజ్ అయిన GST లైసెన్స్ను యాక్టివ్ చేయాలని చెప్పినట్టు, అట్టి లైసెన్స్ యాక్టివేట్ చేయాలంటే దాదాపు ₹1,00,00,000 పైగానే జరిమానా కట్టవలసి ఉంటుంది. ఇక ఇటువంటి విషయంలో వారి మధ్య వివాదాలు తలెత్తాయి. ఆర్థిక ఒత్తిడి, లైసెన్స్ యాక్టివేషన్కు ₹1,00,00,000 మరియు మృతుడి ఒత్తిడి తదితర కారణాల వల్ల A1 మేకల వేణుమాధవ్ రెడ్డి, A2 పోకల కోటేశ్వరరావు
ఏ3 షేక్ అబ్దుల్లా హఫీజ్ మరియు ఏ4 ఎండి అజ్మత్ అలీ ఖాన్లు కలిసి మృతుడిని హత్య చేయాలని కుట్ర పన్నినట్లుగా దర్యాప్తులో తేలింది. దీనికి గాను ఏ3 షేక్ అబ్దుల్ హఫీజ్ మరియు ఏ4 ఎండి అజ్మత్ అలీ ఖాన్లు 5 లక్షల సుపారీ ఇచ్చారు. 13వ తారీఖు 2వ నెల 2026 రాత్రి మృతుడికి పెండింగ్లో ఉన్న డబ్బులు చెల్లిస్తామని నమ్మబలికి విజయవాడ వెళ్దామని చెప్పి వాహనంలో తీసుకెళ్తున్నట్లు తెలిపింది. ఇక 14వ తారీఖు తెల్లవారుజామున నకిరేకల్ నుంచి జనగాం వైపు వెళ్లే దారిలో జనసంధానం లేని ప్రదేశంలో కారులో నిందితుడు కత్తులు మరియు ఐరన్ రాడ్లతో మృతుని తల మీద దాడి చేసి హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఇక హత్య అనంతరం ఇట్టి ఘటనను రోడ్డు ప్రమాదంగా చూపించేందుకు మృతదేహంతో పాటు వాహనాన్ని పాలేరు రిజర్వాయర్లో పడవేసినట్లు సమాచారం. సాంకేతిక ఆధారాలు, ఇతర సాక్ష్యాల ఆధారంగా 4 నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నట్లు తెలిసింది. ఇక హత్యలో ఉపయోగించిన ఆయుధాలు మరియు ఇతర భౌతిక సాక్ష్యాలను స్వాధీనం చేసుకునే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు అధికారి టి సంజీవ్, సిఐ కూసుమంచి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కేసు నమోదైన వెంటనే ఏసీపీ ఖమ్మం రూరల్ గారు చాకచక్యంగా వ్యవహరించి కూసుమంచి సిఐ టి సంజీవ్ గారి ఆధ్వర్యంలో కూసుమంచి ఎస్ఐ జె నాగరాజు, నేలకొండపల్లి ఎస్ఐ పి సంతోష్ మరియు తిరుమలాయంపాలెం ఎస్ఐ టి జగదీష్, పిఎస్ఐ దివ్యలను 4 బృందాలుగా ఏర్పాటు చేసి కేసు త్వరితగతిన నిందితులను అరెస్టు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కేసులో సహకారం అందించిన నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, కూసుమంచి ఎస్ఐలకు సాంకేతిక సహకారం అందించిన శ్రీకాంత్, సతీష్, వినయ్, ఉదయ్ మరియు సిబ్బంది పూర్ణచంద్రరావు, శ్రీశైలం, శ్రీ సత్య, సయ్యద్, శోభన్, సీతారాములకు, హోంగార్డులకు అభినందన అంటూ కూడా కూసుమంచి సిఎఫ్ పోలీసు నుంచి కూడా రావటం జరిగింది. ఈ రకంగా కూడా దీనికి సంబంధించి మొత్తం కూడా ప్రెస్ నోట్ని రిలీజ్ చేశారు.